ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తులారాశి వాళ్ళ భవిష్యవాణి. చిలుక తులారాశి వాళ్ళకి వావ్ రాధాకృష్ణ అంటే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈసారి కళ్యాణం జరిగిందంటే రుక్మిణి లాంటి భార్య దొరుకుతుంది, అబ్బాయికి అమ్మాయికి కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు. చాలా తెలివిగా, చాలా సున్నితంగా, చాలా మధురంగా ఉంటారు. అత్తగారింటి లోపల మీరు కాలు పెట్టిండి అనుకోండి, ఈ తులారాశి వాళ్ళు ఎవరైనా కానీ అత్తగారింటి లోపల కాలు పెడితే వాళ్ళు మీరు ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఇంటి లోపల అయస్కంతం అతికినట్టే, వాళ్ళతోనో అతికినట్టే ఉంటారు. మీరు చాలా ప్రేమతోనూ నడుస్తారు. కాదు కూడదు అనరు. మీ మాట వాళ్ళకి నచ్చాలి, వాళ్ళ మాట మీకు నచ్చకపోయినా పర్వాలేదు, వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు. మీరు మీ మాట అయితే వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు. అత్తమామలంటే చాలా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకు సేవ చేస్తారు, కాదు కూడదని మాట్లాడరు. కట్టుకున్న భర్తకి అంతకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఎందుకండి తులారాశి వాళ్ళు మీరు చాలా నిదానంగా ఆలోచించి ఎలా నడవాలో అదా పద్ధతిగానే మీరు నడుస్తారు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. మీకు అన్ని మాటలు తెలుసు, అంతా హుషారే ఉంటారు. మళ్ళీ అమాయకత్వంగానే కనిపిస్తారు. ఏది తెలియదు అనుకోవాలి, మీకు అంతా తెలుసు. ఏదన్నా మాట మాట్లాడితే 10ట్లో ఒక మాట మాట్లాడితే సూటిగా మాట్లాడతారు. మళ్ళీ అమాయకలేకనే కనిపిస్తారు. జ్ఞానం తెలివి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తులారాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి పైసా రావటం పోవటం ఆగటం లేదు. వ్యవసాయం లోపల అంత కరెక్ట్ లేదు, ఉంది, మస్తు కష్టపడుతుండ్రు, కానీ దాని తగ్గట ఫలితం లేదు, దాని తగ్గట లాభం లేదు. ఇంటి లోపల కొన్ని రోజుల నుంచి కొన్ని పనులు చేయాలని చాలా ఉంది. కార్యమైనా, కళ్యాణమైనా, పెళ్ళైనా, ఇల్లైనా, ఏదైనా కానీ చేయాలని అనుకుంటున్నారు, కానీ చేతుల పైసా లేదు. చేతుల పైసా పట్టుకొని చేద్దామన్నప్పుడు ఏది ముందల రాదు జరగనికి. అలా అవుతుంది. ఎందుకో ఇట్లా కానీ మీకు తులారాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తున్నారు. తొందరపడకండి. ఆ శ్రీమన్నారాయణ 7 కొండల వాసునికి దర్శనం చేసుకుని రండి, మీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా మీకు జరుగుతుంది. ఇంటి లోపల చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలని ఉంది, అలాగే నడుస్తారు. కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. కొన్ని రోజుల నుంచి ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. మీరు ఆ భగవంతుని మీద భారం పెట్టి నడవాలి, భారం పెట్టి నడుస్తే మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే గురుబలం 5ట్లో ఉంది, శని బలం 3ట్లో ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి. శని బలం 3ట్లో ఉంది, గురుబలం 5ట్లో ఉంది. గురుబలం కొంచెం ఎక్కువ ఉంది. శనికి మంచి స్థానమే దొరికింది, గురువుకు మంచి స్థానమే దొరికిండు. లాభం అంతే ఉంటుంది, లుక్సాన్ అంతే ఉంటుంది. తరాజుల పడితే ఎట్లా సరిగా తరాజు ఉంటుందో లాభం అంతే, లుక్సాన్ అంతే. వస్తుంది పోతుంది, ఒకటి అనుకుంటే ఒకటి, ఏదో చేస్తుంటే ఏదో ఒకటి. 4 రూపాయలు జమ చేసి ఇంట్లో పెట్టండి, అది ఏదో అవసరంగా ధనమని ఖర్చు చేస్తారు. మళ్ళీ బాధపడతారు, అటు ఇటు చేసి మళ్ళీ 4 రూపాయలు సంపాదిస్తారు, మళ్ళీ ఏదో దేనికో పోగొడతారు. అట్లా పైసా వస్తుంది పోతుంది కానీ ఆగది. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.